జింగ్ జింగ్ జీ. ఇది జింగ్ జింగ్ జీ అంట. ఇదేందిరా స్వామి, ఇదేంది? ఆయన ఏమో మావిగానే, ఈడేమో జింగ్ జింగ్ జీ అయినా. ఇప్పుడు నీకు జీతాలు పెంచినారు, బాగున్నది, ఇబ్బంది ఏమి లేదు. ఇంకా జీతం పెంచమంటే పెంచరు. నువ్వు ఇంకా ఇటువంటి మాటలు ఏమన్నా మాట్లాడితే నాకు జీతభత్యాలు ఏమన్నా పెంచుతారులే అనుకుంటే అది నీ భ్రమే. నువ్వు దాంట్లో నుంచి బయటికి రా. నీ జింగ్ జింగ్ జీలు లేదంటే ఇంకొకటి ఇంక జీ మీద కొడతారు మాట్లాడితే. జింగ్ జింగ్ జీ అంట ఏందో చెప్పునా. చైనాలోని ఒక భారీ మెగా సిటీ ప్రాజెక్ట్. చైనా రాజధాని బీజింగ్, తియాన్జిన్ నగరం, హెబీ ప్రావిన్స్ లను కలిపి ఒక పెద్ద ఆర్థిక మండలి. ఎవడు చెప్పినాడు రా నీకా చైనా గురించి మాట్లాడు, చైనాలో ఈ విధంగా ఉన్నది ఇది కథ, మనం అందుకనే మావిగని తీసాం, జింగ్ జింగ్ జీని మనం కూడా ఇక్కడ డెవలప్ చేద్దామని. నీకు ఎవడు చెప్పినాడు? నిజం చెప్పు, ఎవడు చెప్పినాడు? నీకు ఎవడు చెప్పంటే నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఇప్పుడు మావిగని అన్నారు, మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏ విధంగా మన జగనన్న మీద ఎక్కి దిగుతున్నారు, మరి ఆ దిగేటువంటి క్రమంలో మనోడిని ఏదో ఒక రకంగా మనం సేవ్ చేయాలని చెప్పి నీ ఇష్టప్రకారము, నీ జింగ్ జింగ్ జీలు, నీ చైనాలు, నీ యొక్క పట్టణాలందరినీ నువ్వు కలపటం, నువ్వు చేయటం, మనకు ఎంత మేరకు విషయ పరిజ్ఞానం ఉంటుంది, మనం ఎంత మేరకు మాట్లాడగలుగుతాము, మనం ఎంత మేరకు మాట్లాడితే ప్రజానీకాన్ని నమ్మిగలుగుతాం అనేది ఆలోచన చేయి. మనకు ఒక సాక్షి పేపర్ ఉన్నది, మనకు ఒక టీవీ ఛానల్ ఉన్నదని వాళ్ళేమో వాళ్ళ ఇష్ట ప్రకారం రాయిస్తారు. నువ్వు ఒక పెద్ద బఫూన్ అవుతున్నావు, నీకు అది అర్థం కావడంలే.